శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఈ రోజే శ్రీరామనవమి. ఎంతో దివ్యమైన ఈ రోజున జానకీదేవి ఆ శ్రీరామచంద్రుల ఇద్దరి దివ్యమైన కళ్యాణం గురించి వినటమే ఒక మహాపుణ్యం. ఈ రోజున ఎవరైతే ఈ పవిత్రమైన కళ్యాణ కథను శ్రద్ధగా వింటారో వారికి సకల శుభాలు చేకూరుతాయి. ఎవరైతే భక్తితో ఈ కథను పూర్తి వరకు వింటారో వారికి ఆ శ్రీరామచంద్రుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఈ రోజు ఈ కళ్యాణ కథను పూర్తిగా విన్నంతనే వారికి సకల సుఖాలు, అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి. ఆ సీతారామచంద్రుల యొక్క అనుగ్రహం సదా వారిపై ఉంటుంది. జగజ్జనని జానకీదేవి, పురుషోత్తముడైన ఆ శ్రీరామచంద్రుడు, వీరిద్దరి దివ్యమైన కళ్యాణం గురించి వినటమే ఒక మహాపుణ్యం. ఈ పవిత్రమైన కళ్యాణ కథను ఇప్పుడు శ్రద్ధగా ఆలకిద్దాము. శ్రీరామచంద్రుడు శ్రీ మహావిష్ణువు యొక్క అవతారం. ఆ సీతమ్మ లక్ష్మీదేవి అంశ. వారి వివాహం కేవలం ఒక సాంసారిక సంగతి కాదు, అది త్రిలోకాలను పురోగతం చేసినటువంటి ఒక దివ్య సంఘటన. మిథిలా నగరాన్ని పాలించే జనక మహారాజు ధర్మజ్ఞుడు, జ్ఞాన సంపన్నుడు, మహా తేజస్వి. ఆయన రాజ్యంలో సకాలంలో వర్షాలు పడేవి, ప్రజలు సుఖంగా జీవించేవారు. ఒకసారి కరువు పడగా రాజయాగం చేయుటకై పొలాన్ని దున్నుతారు. నాగేటి చాలు దున్నుతూ ఉండగా హఠాత్తుగా నాగటి కర్రకు ఏదో తాకుతుంది. భూమి నుండి వెలువడిన ఆ దివ్య తేజస్సును చూసి జనక మహారాజు ఆశ్చర్యపోతాడు. అక్కడేదో బంగారపు పెట్టె ఉంది. దాన్ని తెరవగా లోపల ఒక ముద్దుల పాప పద్మపత్రాలపై పడుకొని వికసించిన కమలాల్లా వెలిగిపోతున్న ఆ శిశువు నోటి వద్దకి తేనెటీగలు తేనెను తీసుకువస్తున్నాయి. ఆమె చుట్టూ దివ్య కాంతి వెదజల్లుతుంది. జనకుడు సంతోషంతో కన్నీళ్లు కార్చాడు. ఈ తల్లి భూమికి కూతురు, ఆ భూదేవే నాకు ఇచ్చింది. సీత అంటే నాగేటి చాలు, ఇది నా కూతురు అని హర్షంతో ప్రేమతో ఇంటికి తీసుకువెళ్తాడు. ఆ ముద్దుల పాపకు సీత అని, అలాగే అయోనిజ అంటే తల్లి గర్భం నుండి పుట్టలేదు, భూమి నుండి పుట్టింది కాబట్టి ఆ పేరు వచ్చింది. ఆమె మహాలక్ష్మి అంశ. చిన్నప్పటి నుండి ఆమె అసాధారణ తేజస్సును కలిగి ఉండేది. శివధనస్సు ఆమెకు ఆట వస్తువు. ఆ మహాధనస్సును అలవోకగా ఎత్తి ఆడుకునేది. దాన్ని చూసినటువంటి ఆ జనక మహారాజు ఆనందంతో పొంగిపోయేవారు. ఇక మరొక వైపు అయోధ్యలో దశరథ మహారాజు 40,000 సంవత్సరాలుగా రాజ్యం చేస్తున్నాడు. ఆయనకి నలుగురు కుమారులు: రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు. వారందరిలోనూ రాముడు అందరికీ అత్యంత ప్రియుడు. రాముడు కేవలం 16 సంవత్సరాల వయసు గలవాడు. అయినా తేజస్సులో సూర్యుడిలాగా, శాంతిలో చంద్రుడిలాగా, వేగంలో వాయువులాగా ఉండేవాడు. ఒకనాడు విశ్వామిత్ర మహర్షి అయోధ్యకు వచ్చారు. ఆయన తపస్సుకు రాక్షసులు విఘ్నం కలిగిస్తున్నారు. తాటక, మారీచ, సుబాహు వంటి రాక్షసులు యాగాన్ని భంగపరుస్తున్నారు. రాజా, నీ రాముణ్ణి నాతో పంపు, నేను ఆ రాక్షసులను సంహరిస్తాను అని విశ్వామిత్ర మహర్షి దశరథ మహారాజును అడుగుతాడు. అప్పుడు దశరథ మహారాజు హృదయం విదారకంగా నొచ్చుకుంటాడు. ఇంకా చిన్నవాడైన రాముణ్ణి పంపడానికి ఆయన మనసు ఒప్పుకోలేదు. అప్పుడు వశిష్ఠ మహర్షి, రాజా, విశ్వామిత్రుని మాటకు ఎదురులేదు. రాముడు అసాధారణమైనవాడు, వెళ్ళనివ్వు, అంతా మంచే జరుగుతుంది అని నచ్చచెప్తాడు. రాముడు, లక్ష్మణుడు విశ్వామిత్రుని వెంట బయలుదేరుతారు. దారిలో వారికి విశ్వామిత్రుడు బల, అతిబల అనే దివ్య మంత్రాలను ఉపదేశిస్తాడు. అరణ్యంలో తాటకను సంహరించాడు రాముడు. తర్వాత మారీచును శిలావర్షణలో పంపుతాడు. సుబాహును వధిస్తాడు. విశ్వామిత్రుని యాగం నిరాటంకంగా పూర్తవుతుంది. విశ్వామిత్రుడు సంతృప్తుడవుతాడు. ఇక జనకుని మహాయాగానికి వెళ్దామని వెంటనే వారు మిథిలకు బయలుదేరుతారు. మిథిలకు వెళ్లే దారిలో ఒక నిర్జన వనం కనిపించింది. అక్కడ రాళ్ళు, రప్పలు, ముళ్ళు తప్ప ఏమీ లేవు. అది శాపగ్రస్తమైన చోటు. విశ్వామిత్రుడు చెప్పాడు, రామా, ఇక్కడ ఒకప్పుడు గౌతమ మహర్షి ఆశ్రమం ఉండేది. ఆయన భార్య అహల్య అందాల పుత్తడి. ఇంద్రుని యొక్క మాయకు లోబడి శాపగ్రస్తురాలై రాయిగా మారింది అని చెప్తాడు. రాముడు ఆ రాయిని చూశాడు. నెమ్మదిగా నడుచుకొని వెళ్లి ఆ రాయిపై తన పాదాన్ని మెల్లగా ఉంచాడు. ఆ ఒక్క స్పర్శకే అహల్య జీవం పోసుకుంటుంది. రాయి కరిగి ఒక దివ్యమైన స్త్రీగా ముందు నిలబడుతుంది. ఆమె కళ్ళ నిండా కన్నీళ్లు, చేతులు జోడించింది. రామా, నీ పాద స్పర్శతో శాపం తీరింది.
నన్ను విముక్తురాల్ని చేశావు అని కృతజ్ఞతగా నమస్కరించింది. రాముని పాదస్పర్శలో ఉన్న ఆ శక్తి పాపాలను పోగొట్టే శక్తి. ఆ పావని గడియ చూసిన దేవతలు ఆకాశంలో పూలు చల్లారు. గౌతమ మహర్షి వచ్చి అహల్యను స్వీకరించాడు. రామునికి కృతజ్ఞతను తెలిపారు. ఇక వారు మిథిలా నగరానికి చేరుకున్నారు. ఆ నగరం పూలతో అలంకారాలతో అందంగా ఉంది. జనకుని మహాయాగం జరుగుతుంది. ఇక ఆ రోజే జనక మహారాజు ఒక ప్రతిజ్ఞ చేస్తాడు. నా కూతురు సీతకు వీరుడు శివధనస్సు ఎక్కుపెట్టిన వాడే భర్త అవుతాడు. ఇక విశ్వామిత్రుడు రాముణ్ణి లక్ష్మణ్ణి తీసుకొని ఆ నగరంలో ప్రవేశిస్తాడు. రాముని అందాన్ని చూసిన మిథిలావాసులు విస్మయపడతారు. స్త్రీలు ముఖాలు మరచి ఆనందంతో చూస్తున్నారు. ముత్తైదువులు కళ్ళు అరిచేతితో అడ్డుపెట్టుకొని పక్కవారితో చెప్పుకుంటున్నారు. చూడు, అతను ఎంత అందంగా ఉన్నాడో. అదే సమయంలో సీత తన చెలికత్తెలతో ఉద్యానవనంలో ఉంది. తన ఇష్టదైవమైనటువంటి గౌరీమాతకు పూజ చేయడానికి వెళ్తుంది. ఆమె నడిచి వస్తుంటే చెట్లు మెల్లగా ఊగాయి. పూలు రాల్చాయి. తుమ్మెదలు పాటలు పాడాయి. పక్షులు కిలకిలలాడాయి. అదే సమయంలో రాముడు కూడా ఆ తోటలోకి వచ్చాడు. ఇద్దరూ ఒకేసారి చూసుకున్నారు. సీత చూసింది ఆ నీలమేఘ శ్యాముణ్ణి, కమలనయుణ్ణి, శాంతనయనమగు రాముణ్ణి. ఆమె హృదయం మెల్లగా వణికి ఆమె కళ్ళు మరలలేదు. రాముడు చూశాడు నవ్వుతున్న మేఘమల్లికలా ఉన్న సీతను. ఆమె అందం, ఆమె తేజస్సు, ఆమె నిర్మలత్వం. రాముని మనస్సు ఆమె మీద లగ్నమైంది. రాముడు లక్ష్మణుడు వంక చూశాడు. లక్ష్మణుడు నవ్వుతాడు. మాటలు అక్కర్లేదు, మనసులు పలికాయి. మర్నాడు స్వయంవర సభ ప్రారంభమైంది. దేశ దేశాల రాజులు వచ్చారు. మహావీరులు వచ్చారు. కైకేయ, కౌశల, సాల్వరాజ్యాల నరేషులు వచ్చారు. అందరూ ఒక్కొక్కరిగా వచ్చి ఆ ధనుసును ఎత్తడానికి ప్రయత్నించారు. కానీ అది కదలలేదు. జనకుడు నిరాశగా నిట్టూర్చాడు. ఈ ధనసును ఎత్తగలిగేవాడు ఈ లోకంలోనే లేడా అని బాధపడ్డాడు. అప్పుడు విశ్వామిత్రుడు శ్రీరామునితో, రామా, లే, ఈ ధనస్సు నీది అని అంటాడు. రాముడు ప్రశాంతంగా లేస్తాడు. ముందుగా గురువులకు నమస్కరిస్తాడు. ఆ తర్వాత సభలోని వారందరికీ నమస్కరించి ఆ ధనస్సు దగ్గరికి నడుస్తాడు. అతని నడక చూసిన వారంతా నిశ్శబ్దమవుతారు. రాముడు ఆ ధనస్సుని చేత పట్టాడు. ఒక్క క్షణంలో ఆ మహాధనస్సు అలవోకగా పైకి లేచింది. ఆ సభలో ఉన్న వాళ్ళు నోరు తెరుచుకున్నారు. రాముడు నారి ఎక్కుపెట్టాడు. దానితో పాటు ఆ ధనస్సు రెండుగా పెరుగుతుంది. మేఘ గర్జన లాంటి శబ్దం వెలువడింది. భూమి కంపించింది. అందరూ కళ్ళు మూసుకున్నారు. ఆ శబ్దం తగ్గాక సభ తేరుకొని చూస్తుంది. రాముడు నిటారుగా నిలబడి ఉన్నాడు. ఆ ధనస్సు రెండు ముక్కలై పడి ఉంటుంది. జనకుడు ఆనంద బాష్పాలతో లేస్తాడు. ఇతడే నా సీతకు తగిన వరుడు అని ప్రకటిస్తాడు. సభ నిండా జయ జయనాథాలు. దేవలోకంలో దేవతలు పుష్పవర్షాన్ని కురిపించారు. జనకుడు వెంటనే అయోధ్యకు దూతలను పంపుతాడు. దశరథ మహారాజా, మీ కుమారుడు రాముడు మా సీతకు తగిన వరుడు. వచ్చి వివాహ మహోత్సవాన్ని నిర్వహించండి అని సందేశం పంపుతాడు. దశరథ మహారాజు ఆ వార్త విని ఆనందంతో ఉప్పొంగిపోతాడు. కళ్ళల్లో నీళ్లు నిండుతాయి. నా రాముడికి పెళ్లి అని హర్షిస్తాడు. వెంటనే వశిష్ఠ మహర్షిని, మంత్రులను, తన పరివారాన్ని తీసుకొని మిథిలకు బయలుదేరుతాడు. అయోధ్య నుండి పెళ్లి పందిరి సిద్ధపరుచుకొని బండ్లు, పల్లకిలు, ఏనుగులు, గుర్రాలతో సహా విశాల పరివారం మిథిలా నగరానికి బయలుదేరుతుంది. జనకుడు దాన్ని చూసి ఆనందంగా ఆహ్వానిస్తాడు. బ్రహ్మర్షులు, రాజర్షులు సాక్షులుగా ఉండగా ఈ వివాహం జరగాలి అని ఆయన నిర్ణయించారు. ఇక సీతారాముల కళ్యాణం శుభ మహోత్సవ దినం వచ్చింది. మిథిలా నగరమంతా వివాహ సందడిలో మునిగింది. ఇంటింటా దీపాలు వెలిగాయి. గోపురాలు పువ్వులతో అలంకరించారు. స్త్రీలు మంగళపాటలు పాడారు. శాస్త్రోక్తంగా వివాహ మండపం సిద్ధమైంది. కాశీయాత్ర ఘట్టం వివాహానికి ముందు రాముడు కాశీ వెళ్తాను అన్నాడు. అది పూర్వపు సాంప్రదాయం. వరుడు జ్ఞాన సంపదను సాధించాక వివాహం చేసుకోవాలని ఆ సభ నవ్వింది. జనకుడు పరిగెత్తుకు వచ్చి ఆ రాముణ్ణి చేత పట్టుకుంటాడు. వద్దు రామా, నా కూతురు సీత నిన్నే కోరుకుంది. నీవు వెళ్ళకు. ఈ మిథిలే కాశీ. ఈ వివాహమే నీకు జ్ఞానమని బ్రతిమలాడుతాడు. అందరూ ఆనందంగా నవ్వుతారు. రాముడు గురువు యొక్క అభ్యర్థన మేరకు ఒప్పుకున్నాడు. రాముడికి మంగళ స్నానం చేయిస్తారు. పసుపు, నువ్వులు, పంచగవ్యాలతో నీళ్లు సిద్ధపరుస్తారు.
ముత్తైదువులు పాటలు పాడుతూ రాముడికి నల్లగించల నూనె అద్దుతారు. సువర్ణ ఆభరణాలు ధరింపచేస్తారు. అంతఃపురంలో సీతాదేవికి అదే విధంగా మంగళ స్నానాన్ని చేయించారు. పసుపు పూశారు. కార్యక్రమం జరిగింది. చెలికత్తెలు ఆమె చుట్టూ చేరి పాటలు పాడారు. సీతాదేవి సిగ్గుతో ఆనందంతో, రాముడు ఆసక్తితో తయారై పట్టు పీతాంబరాలు ధరిస్తారు. తలపై వనమాలలు అలంకరించారు. నొసట కస్తూరి తిలకాన్ని దిద్దారు. దశరథుడు కుమారుణ్ణి చూసి ఆనందిస్తాడు. ఈ రోజు నా జీవితంలో అత్యంత పుణ్యమైన రోజు అని కళ్ళు తుడుచుకుంటాడు. మండపం అద్భుతంగా అలంకరించారు. పచ్చటి అరటి స్తంభాలు, మామిడి తోరణాలు, పూలు, అగరు, చందనం, కర్పూరం, కస్తూరి సువాసనలు వ్యాపించాయి. బ్రాహ్మణులు వేదమంత్రాలు పఠిస్తున్నారు. యాగకుండంలో అగ్ని ప్రజ్వలిస్తుంది. ఆ మండపానికి వచ్చిన మునిపుంగవులు, రాజగురువులు, దేవతలు అందరూ ఆ పుణ్యగడేకు సిద్ధంగా ఉన్నారు. ఆకాశంలో గంధర్వులు సంగీతం వాయిస్తున్నారు. అప్సరసులు నాట్యం చేస్తున్నారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, ఇంద్రాది దేవతలు అదృశ్యంగా వచ్చి ఆ కళ్యాణానికి సాక్షులవుతారు. ఆ వివాహం కేవలం మానవ సమాజానికే కాదు, ఈ మూడు లోకాలకి పండుగ. శుభలగ్నం ఆసన్నమైంది. మంగళ వాయిద్యాలు మోగాయి. శంఖాలు పూరించారు. సీత అంతఃపురం నుండి బయలుదేరింది. ఎర్రని పట్టుచీర, బంగారు నగలు, నొసట తిలకం, చేతులకు నిండుగా గోరింటాకు, నడుముకు వడ్డానం. ఆమె నడిచి వస్తూ ఉంటే ఆ వెలుగుకు ఆ మండపమంతా కూడా వెలిగిపోయినట్లయిపోయింది. రాముడు కూర్చుంటాడు. సీత వచ్చే అడుగుల శబ్దాన్ని విన్నాడు. మెల్లగా తల తిప్పాడు. ఇద్దరి కళ్ళు కలిశాయి. జనకుడు కుమార్తెని రాముని పక్కన నిలబెట్టి రాముని చెయ్యిని పట్టుకున్నాడు. కన్నీళ్లతో కంఠం గద్గదమైపోయింది. రామా, ఈ సీత నా కూతురు. ఈ రోజు నుండి నీ అర్ధాంగి. నీ ధర్మపత్నిగా నీ వెంట నడుస్తుంది. ఆమెను శాశ్వతంగా స్వీకరించు అని రాముని చేతిలో సీత చెయ్యి ఉంచాడు. అది కన్యాదానం, సమస్త దానాలలో మహాదానం. మాంగళ్య ధారణ పూర్తవుతుంది. వివాహాగ్ని ముందు రాముడు సీతను కూర్చోబెడతారు. పురోహితుడు వేదమంత్రాలు పఠిస్తున్నాడు. యాగగుండంలో హోమం జరుగుతుంది. ఆ అగ్ని సాక్షిగా ఇద్దరూ ప్రమాణాలు చేశారు. రాముడు నిండు మనసుతో సీత మెడలో మాంగళ్యం వేశాడు. ఆ క్షణాన మండపంలో అందరికీ గుండెలు ఆనందంతో నిండాయి. ముత్తైదువులు మంగళహారతి ఇచ్చారు. పాటలు పాడారు. ఆకాశం నుండి మరొక్కసారి పుష్పవర్షం, తర్వాత సప్తపది. అగ్ని చుట్టూ 7 అడుగులు. ప్రతి అడుగు ఒక ప్రమాణాన్ని కలిగి ఉంటుంది. మొదటి అడుగు నీకు అన్నపానాలు నేను ఇస్తాను. రెండవ అడుగు నీ బలం నేనవుతాను. మూడవ అడుగు నీ ధర్మంలో నేను నీతో ఉంటాను. నాలుగవ అడుగు నిన్ను ఆనందపరచడం నా బాధ్యత. ఐదవ అడుగు నీ సంపద వృద్ధి చేస్తాను. ఆరవ అడుగు అన్ని ఋతువుల్లోనూ నీతో ఉంటాను. ఏడవ అడుగు నీకు నెచ్చలిగా, నీ ఛాయగా, నీ ప్రాణంగా, శాశ్వతంగా నీతో ఉంటాను. సప్తపది పూర్తవుతుంది. ఇప్పుడు రాముడు సీతకు, సీత రాముడికి ముడిపడ్డారు. జన్మ జన్మలకు విడదీయలేని బంధం ఏర్పడింది. ఇక అంతా ఆనందంతో నిండుకుంటుంది. సీతారాముని యొక్క కళ్యాణం మాత్రమే కాదు, ఆ రోజు మొత్తం 4 జంటల వివాహాలు జరిగాయి. జనకుడి తమ్ముడు కుశధ్వజుని కూతుర్లు మాండవి, శృతకీర్తి ఉన్నారు. జనకునికి మరో కూతురు ఊర్మిళ కూడా ఉంది. ఇక రాముడు సీతను, లక్ష్మణుడు ఊర్మిళాదేవిని, భరతుడు మాండవిని, శత్రుఘ్నుడు శృతకీర్తిని. ఆ మండపంలో 4 అగ్నులు వెలిగాయి. 4 జంటలు ప్రమాణాలు చేశాయి. అది లోకానికి ఒక అపూర్వమైనటువంటి దృశ్యం. ఇక కళ్యాణ సంతోషంలో అందరూ తేలియాడుతున్న వేళ ఆకాశం మేఘావృతమైంది. గాలి చల్లబడింది. అయితే పరశురాముడు శివధనస్సు విరిగిన శబ్దాన్ని విన్నాడు. అది తన ప్రభువైనటువంటి శివధనస్సు. ఎవరు విరిచారో ఆ ధనస్సుని అని ఉగ్రుడవుతాడు. ఆయన చేతిలో అత్యద్భుతమైనటువంటి విష్ణుచాపం, వైష్ణవ ధనస్సు. ఆ ముని రాముని ముందు నిలబడి సవాలు విసిరాడు. దశరథుడు హడలిపోతాడు. అందరూ నిర్ఘాంతపోతారు. కాని రాముడు శాంతంగా నిలబడతాడు. పరశురాముడు ఇచ్చిన విష్ణుచాపాన్ని అలవోకగా ఒక చేతితో తీసుకున్నాడు. నారి ఎక్కుపెట్టాడు. పరశురాముడి తేజస్సు క్షీణించింది. పరశురామ, నీకు తపస్సు లేక లోక సంచారం రెండిటిలో ఏది కావాలో కోరుకో అని అడుగుతాడు రాముడు. పరశురాముడు తన తప్పును గ్రహించాడు. ఓహో, ఇతడు సాక్షాత్తు విష్ణు అవతారమా అని తెలుసుకుంటాడు. తల వంచి వెళ్ళిపోతాడు. ఆకాశం నిర్మలమైంది. అంతా ఊపిరి పీల్చుకున్నారు.
కొన్ని రోజుల పాటు మిత్రులు, విందులు, వినోదాలు, సత్కార్యాలు జరిగాయి. జనకుడు అల్లుళ్లకు, కూతుర్లకు విలువైన వస్తువులు, ఆభరణాలు, వస్త్రాలు, సేవకులు సంతోషంగా ఇచ్చాడు. తిరుగు ప్రయాణానికి వేళ అయింది. జనకుడు సీతను పక్కకు తీసుకువెళ్ళాడు. తల్లి, ఇకపై అయోధ్యే నీ ఇల్లు. అత్తమామలు, భర్త, వారే నీ ప్రపంచం. ధర్మంగా జీవించు. నీ పతి ఆజ్ఞే నీకు వేదవాక్కు అని దీవించాడు. ఇద్దరి కళ్ళల్లో నిండుగా నీళ్లు. సీత తండ్రి పాదాలకు నమస్కరించింది. బాల్యం వదిలి కొత్త జీవితంలోకి అడుగుపెట్టింది. ఆ పరదేవత ఎంతో సంతోషంగా ఆ ఇంటిని వీడి మెట్టినింటికి వెళ్ళింది. సీతారాముల యొక్క వివాహం కేవలం ఒక ఇతిహాస కథలోని ఘట్టం మాత్రమే కాదు. అది ప్రేమకు, ధర్మానికి, విశ్వాసానికి నిదర్శనం. రాముడు ఆదర్శ పురుషుడు. ఒక మాటకు కట్టుబడేవాడు. ఒక పత్నిగా జీవించినవాడు. ఏ కష్టం వచ్చినా ధర్మాన్ని వీడనివాడు. ఏకపత్ని వ్రతం నిలబెట్టినవాడు. సీత ఆదర్శ నారి. కష్టాలలోనూ ధైర్యం కోల్పోనిది. అగ్ని పరీక్షలోనూ నిలబడిన తల్లి. ఏ స్థితిలోనూ తన నైతికతను విడువనిది. పతినీడలో సంతోషంగా, కష్టకాలంలో ఆయనకు బలంగా నిలబడింది. వారి ప్రేమ రాగానికి, మోహానికి అతీతమైనది. వారి కళ్యాణాన్ని స్మరించడమే పుణ్యం. వినటమే ఒక ముక్తి, మంగళ శాసనం. రామచంద్ర, జగన్మోహన, కళ్యాణ రామ, లక్ష్మీరమణ, రఘువర, రామ, పాహిమ. శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం సంపూర్ణం. జై సీతారాం, జై సీతారాం, జై సీతారాం.